హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అమ్మాయిలందరికీ నచ్చి ఒక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ డేస్లో మన బిజీ షెడ్యూల్లో మన వర్క్ మీద చేసే కాన్సన్ట్రేషన్ మన స్కిన్ మీద కానీ మన హెయిర్ మీద కానీ అసలు చేయము. మన వర్క్ని ఎంతైతే ప్యాంపరింగ్ చేసుకుంటామో మన స్కిన్ని కానీ మన హెయిర్ని కానీ మన బాడీని కానీ అంతే ప్యాంపరింగ్ చేసుకోవాలని చెప్తాను. అయితే చాలామందికి ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి తెలుసు, బట్ కొంతమందికి తెలియదు అసలు ఎక్కడికి వెళ్ళి ఎలా చేయించుకోవాలి, హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ ఫాల్కి ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి, స్కిన్ పాడైపోతుంది, స్కిన్ మీద పిగ్మెంటేషన్ వస్తుంది, ఇవన్నీ ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చాలామందికి తెలియదు, ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలనేది తెలియదు. సో ప్రెసెంట్ ఇవన్నీ తెలియజేయడానికి నేను మన విజయవాడలో ఉన్న పడమట హై స్కూల్ రోడ్లో అయితే ఉన్నాను. ఎయిర్టెల్ ఆఫీస్ పక్కన విజయ సౌద కాంప్లెక్స్లో అయితే ఉన్నాను. నా వెనకాల ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా మీకు, మనోహర హెర్బల్ బ్యూటీ పార్లర్ అనేది. సో వీళ్ళు ఓన్లీ ఫర్ లేడీస్కి మాత్రమే. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు హెయిర్ దగ్గర నుంచి స్కిన్ కానీ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ ప్రతిదీ వీళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. అసలు లోపలికి వెళ్ళిపోయి అసలు వాళ్ళు ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు, వాళ్ళు ఎంత ప్యాంపరింగ్ చేస్తారు మన స్కిన్ని కానీ మన హెయిర్ని కానీ వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. అండ్ అలానే పార్లర్లు కూడా చూసేద్దాము. నాతో పాటు మీరు కూడా వచ్చేసింది. లేట్ చేయకుండా లెట్స్ గో టు ద వీడియో. సో గాయస్, ఈ పార్లర్కి సంబంధించిన అంటే ఏవైతే ట్రీట్మెంట్స్ చేస్తారో ఆ మేడం గారు మనతో పాటే ఉన్నారు. అసలు ఆవిడ మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. సో ఈ పార్లర్ పెట్టి మీరు ఎన్ని మంత్స్ అవుతుంది? రీసెంట్గానే 1 month, కంప్లీట్ 1 month, 1.5 month. ఓకే. మీకు అసలు లేడీస్కి ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది యూనిసెక్స్ సెలూన్స్ పెట్టేసుకొని అన్నీ చేసేసుకుంటున్నారు. అలాగే మీకు అలా కాకుండా లేడీస్కి ఎందుకు పెట్టాలనిపించింది? అందరూ లేడీస్ అలా రావడానికి ఇష్టపడరు. సో అందుకని ఇది ప్రైవసీగా ఉంటుంది. కొద్దిగా లోపలిగా మరి మెయిన్ రోడ్ మీద ఉన్నా కూడా కొంతమంది ఇష్టపడరు, లోపలికి వస్తున్నా కూడా కొంతమంది ఇష్టపడతారు. అలా కొద్దిగా కాంప్లెక్స్లో పెట్టుకున్నాం. ఓకే. అయితే మన దగ్గర చాలా సర్వీసెస్ ఉన్నాయని అయితే విన్నాను. అంటే హెయిర్ దగ్గర నుంచి స్కిన్ వరకు, లెగ్స్ కానీ హ్యాండ్స్కి కానీ మొత్తం అన్ని సర్వీసెస్ అంటే మన పెద్ద పెద్ద సెలూన్లు ఎలా అయితే చేస్తారో అలా ఇక్కడ కూడా మొత్తం ఉన్నాయని విన్నాను. అసలు మన దగ్గర హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ ఏమేమి రకాలు ఉన్నాయి? హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేస్తామమ్మా. ఓకే. హెయిర్ స్ట్రైటనింగ్, మరి కర్లీ ఎప్పుడు థైరాయిడ్ అవి వచ్చి షుగర్ ఎక్కువైన వాళ్ళకి కర్లీ హెయిర్ వచ్చేస్తుంది. హెయిర్ స్ట్రైట్గా ఉన్నా కూడా థైరాయిడ్ ఎక్కువ ఉంటే కర్లీ హెయిర్ వచ్చేస్తుంది. సో కర్లీ హెయిర్కి స్ట్రైటనర్స్ చేయటం అది మెయిన్. అది అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా పేషెంట్స్కి తెలియదు, కస్టమర్స్కి, క్లయింట్స్కి. సో అది కూడా మనం చెప్పాలి. విటమిన్స్ డెఫిషియన్సీకి కూడా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, డాండ్రఫ్ వస్తుంది. మన హెయిర్ ఎక్కువ అంటే హార్డ్ వాటర్ వాడితే కూడా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ క్లయింట్స్కి మనం తెలియజేసి హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ జనరేషన్ అంటే ఈ బిజీ షెడ్యూల్లో చాలా మందికి ఏంటంటే బయట తిరుగుతూ ఉంటారు, పొల్యూషన్ కి హెయిర్. నాకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక 2 days హెడ్ బాత్ చేస్తాను. హెడ్ బాత్ చేసిన తర్వాత నాకు ఏదో లోపల డాండ్రఫ్ వస్తున్నట్టుగా ఇరిటేషన్, ఇచ్చింగ్ లా ఉంటుంది. సో దానికి కూడా మీరు సొల్యూషన్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తారా? అంటే ఎలా ఇప్పుడు పర్మనెంట్ ఇస్తారా, టెంపరీ ఇస్తారా? అంటే రెగ్యులర్గా చేసుకుంటా ఉంటే అది కొన్నాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. ఒక 3 months అట్లా పడుతుంది. వీక్లీ వన్స్ ట్రీట్మెంట్, మన హెయిర్ స్పా చేసి హెన్నా పెట్టి అవన్నీ పెడితే సో కొన్నాళ్ళకి అది గ్రాడ్యువల్గా హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది. అక్కడి నుంచి 1 monthకి 1.5 monthsకి ఒకసారి డాండ్రఫ్ మామూలుగా మెహందీ అదే హెన్నా అయి పెట్టుకుంటే సరిపోతుంది. అంటే ఏదైనా వచ్చినంత ఫాస్ట్ గా తగ్గదు. దానికి మనుషులకు, క్లయింట్స్ పేషెన్సీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్. అది ఏదైనా అంటే షాంపూస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. మా షాంపూస్ కూడా హెర్బల్ షాంపూస్ ఉంటాయి.
అవి కొన్ని ఉన్నాయి. అది హెయిర్ని బట్టి ఏజ్ని బట్టి కూడా మన షాంపూస్ మనం. ఓకే, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సెలూన్స్ లో అయితే మనకి కెరటిన్ ట్రీట్మెంట్ చేస్తారు, తర్వాత బయోటిన్ చేస్తారు, అవి కూడా చేస్తారు. అవి కాస్ట్లీ ఉంటాయి కాబట్టి నార్మల్ పీపుల్స్ అది వాళ్ళు ఎఫర్ట్ చేయాలి కదా. మా దగ్గర అయితే నార్మల్ అన్ని బాగానే ఉంటాయి, రేట్స్ కూడా రీజనబుల్గా ఇస్తాం, చెప్తాం. ఇప్పుడు స్కిన్ దగ్గరికి వచ్చేస్తే స్కిన్ కి ఇప్పుడు చాలా మందికి పిగ్మెంటేషన్ అని చెప్పేసి, తర్వాత యాక్నీస్ అని చెప్పి, పింపుల్ యాక్నీస్, ఇవన్నీ చాలా అంటే యూత్ మెయిన్ ఇంపార్టెంట్ గా యూత్ చాలా బాధపడుతూ ఉంటారు. పింపుల్స్ అవి ఒక ఏజ్ వచ్చిన తర్వాత 24, 25 ఆర్ 21 వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు మీరు? మన దగ్గర స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి? స్కిన్ కి సంబంధించిన చాలా రకాలు ఉంటాయి. ఏజ్ని బట్టి స్కిన్ ని బట్టి వాళ్ళు మన ట్రీట్మెంట్స్ చేస్తాం. ఎక్కువ ఇప్పుడు యాక్నీ ఉన్న వాళ్ళకి యాక్నీ ట్రీట్మెంట్ చేసి అది గ్యాల్వానిక్ చేస్తాము. సో కొద్దిగా మళ్ళీ కొన్నాళ్ళు పిగ్మెంటేషన్ వాళ్ళకి వైట్నింగ్ ట్రీట్మెంట్ అని ఉంటుంది. అది వీక్లీ వన్స్ ఒక 3-4 వీక్స్ చేసుకుని అక్కడ మంత్లీ వన్స్ చేసుకుంటే సరిపోతుంది. అది కొద్దిగా కొంతమందికి ముడత ఏదో వస్తారు, దానికి థర్మోప్లాస్ట్ అని ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ఆ ప్యాక్ వేస్తాము. సో కొన్నాళ్ళకి ఏదైనా 2-3 మంత్స్ పడుతుంది ఏదైనా సెట్ అవ్వటానికి. ఏ ఫేషియల్ అయినా కానీ, ఫేస్కి కానీ, హెయిర్కి కానీ ఏదైనా కానీ 2-3 మంత్స్ పడుతుంది. ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ కూడా చేస్తున్నారు, అవి కూడా అవైలబుల్గా ఉందా మన దగ్గర? లేదు, అదైతే లేదు, అంతా లేదు. మామూలుగా హెయిర్ మామూలుగా ఐబ్రోస్ చేయటం వరకు, నార్మల్ టెంపరరీ ఐబ్రోస్ థ్రెడింగ్ వరకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లిప్ సర్చ్ కానీ ఏదో కూడా వస్తుంది కదా, అది కూడా అవైలబుల్ గా? అది కూడా అవైలబుల్, అది ఉంది అవైలబుల్. ఓకే, అండ్ లెగ్స్ కి అను హ్యాండ్స్ కూడా మానిక్యూర్ పెడిక్యూర్ వ్యాక్సింగ్ చేసి దానికి వైటనింగ్ ట్రీట్మెంట్ లాగా ఇస్తాం, దానికి కూడా ప్యాక్ వేస్తాం. పెడిక్యూర్ మానిక్యూర్ చేస్తాం. అంటే మొత్తానికి మీరు ఈ పార్లర్ అందరికి అవైలబుల్ గా ఉండేలాగా, అంటే అందరూ మిడిల్ క్లాస్ పీపుల్స్కి అవైలబిలిటీ. పోనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తాం, మేము ఇంత మేము ఎఫర్ట్ చేయలేము అంటే దానికి వాళ్ళని బట్టి దీన్ని బట్టి కూడా మేము వాళ్ళు సాటిస్ఫై చేస్తాం. ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుందండి? బాగుంటుందండి, మళ్ళీ రిపీటెడ్గా వస్తుంటారు. ఒకసారి వచ్చిన వాళ్ళు మాత్రం కంప్లీట్. మనం మొత్తంగా చూసుకుంటే అసలు మీ పార్లర్లో లేడీస్కి ఏంటి స్పెషల్? అంటే ఇప్పుడు పార్లర్స్ అంటే ఆబ్వియస్లీ హెయిర్ కట్ చేస్తారు, లేదంటే తర్వాత ఐబ్రోస్ చేస్తారు, ఫేషియల్స్ చేస్తారు, దిస్ ఇస్ కామన్. బట్ అలా కాకుండా యూనిక్ గా మనం ఏం చేస్తాం? యూనిక్ అంటే చెప్తున్న వైటనింగ్ ట్రీట్మెంట్, అది మెయిన్. పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్, క్రీమ్స్ అవి ఇస్తాం వాళ్ళకి నైట్ అప్లై చేసుకుంటాను. కొన్ని ఫుడ్ కూడా వాళ్ళకి ఫుడ్స్ ఏమేమి తీసుకోవాలి అవి కూడా మేము న్యూట్రిషన్ ఫుడ్స్ అవి కూడా చూపించాము. ఓకే, థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, మీరు కూడా ఈ పార్లర్ అనేది, అంటే చాలా మంది పార్లర్స్ కానీ సెలూన్స్కి వెళ్ళాలంటే అమ్మో ఎక్కువ కాస్ట్ ఏమో అని చెప్పేసి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది ఆగిపోతారు. వాళ్ళు చేయించుకోవాలని ఉన్నా కూడా, అంటే వాళ్ళకి లోపల ఉన్నా కూడా ఆగిపోతారు. కానీ అలా కాకుండా వీళ్ళు చాలా మనకి రీజనబుల్ కాస్ట్లోనే అందరికీ అవైలబుల్గా ఉండేలాగా, ముఖ్యంగా లేడీస్కి ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా మన స్కిన్ని కానీ మన హెయిర్ని కానీ డెఫినెట్గా మనం ప్యాంపరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన వర్క్ మీద ఎంత స్ట్రెస్ ఉంటుందో ఈ డేస్లో చాలా స్ట్రెస్ అనేది చాలా ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఇవనేది ప్యాంపరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా చేయించుకోవాలి, ఇలాంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ అడ్రస్, వీళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తున్నాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్ గైస్. వీళ్ళు ఒకసారి మేడంని కనుక మీరు కన్సల్ట్ అయితే ఖచ్చితంగా మీ స్కిన్ని కానీ మీ హెయిర్ని కానీ మీకు నచ్చినట్టు, వీళ్ళకి ఎలా అయితే వీళ్ళకి నచ్చినట్టు మీకు నచ్చినట్టు మంచిగా మిమ్మల్ని బ్యూటిఫుల్గా తయారు చేస్తారు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిడి టీవీ.